ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ మాస వేడుకలు, జగజ్జనని ఆలయంలో భక్తుల రద్దీ, ఘనంగా పుట్టింటి చీర సమర్పణ. విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా డిజిటల్, వినియోగదారులకు ఏపీ ఎస్పీడీసీఎల్ సూచనలు. యాభై లక్షల ఆర్థిక మోసం ఆరోపణలు, వైసీపీ యువనేతపై బాధితురాలు ఫిర్యాదు. శ్మశాన వాటిక కోసం దళితుల ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రం. వర్షాల కోసం నంద్యాలలో ప్రత్యేక ఇస్తిస్ఖా నమాజ్, నెల 20న నిర్వహణ. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దస్తావేజులేకర్ల పెంటౌన్ పిలుపు. నంద్యాల జిల్లాలో మళ్లీ వజ్రాల వేట సందడి, పచ్చర్ల శివార్లో అదృష్ట పరీక్ష. బేతంచెర్లలో అక్రమ మైనింగ్, అధికారుల దాడులు, ఐరన్ ఓర్తో 3 లారీలు స్వాధీనం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలో జగజ్జనని దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఉదయాన్నే వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. జిల్లాలోని మంత్రాలయం, కర్నూలు, బెంగళూరు, మర్కాపురం, ప్రొద్దుటూరు, గౌరిబీదనూర్, తిరువళ్లూరు, గిద్దలూరు, జమ్మలమడుగు, నెల్లూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి ప్రతిమను అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి పుట్టింటి చీర, సారె సమర్పించారు. పురవీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు భక్తి పారవస్యంతో జై జగజ్జనని అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ గావించారు. విద్యుత్ బిల్లుల సేకరణను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని ఏపీ ఎస్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఆన్లైన్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మొత్తం 61.32 వేలూరు జిల్లా లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు అధికారిక సమాచారం. ప్రతి నెల 520 కోట్ల బిల్లులను వినియోగదారులు చెల్లిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి దీప్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ శాఖ యాప్ ద్వారా బిల్లులు చెల్లించాలని, కార్యాలయాలకు వచ్చి చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ చేతిలోనే అవకాశం కల్పించడం జరిగిందని, ఈ యాప్ లో మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మీ సమయం వృధా కాకుండా కల్పించడం జరిగిందని తెలిపారు. అవును చేసేసి చూడండి సార్ ఎంత 340. నంద్యాల ప్రజలకు విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం అనగా ఇక నుంచి క్యాష్ కౌంటర్లు త్వరలో పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ డిజిటల్ పేమెంట్కు మూవ్ కావాల్సిందిగా కోరడమైనది. దాంట్లో ముఖ్యంగా దానివల్ల ఒక అడ్వాంటేజ్ అంటే మీరు లైన్లో గంటలు ఉండక్కర్లేదు, మీ క్యాష్ను హ్యాండిల్ చేసుకోక్కర్లేదు, ఫోన్లో కన్వీనియంట్గా చేసుకోవచ్చు. అన్నీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మేము డిజిటల్ పేమెంట్స్ మోడ్స్ను ఎక్స్పాన్షన్ చేస్తాం. ఫోన్పే, గూగుల్ పే అన్ని మొబైల్ యాప్స్ ద్వారా పేమెంట్ మోడ్స్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ బిల్ డెస్క్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ఉంది, దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఓన్లీ ఈ బిల్లులు చెల్లింపులే కాకుండా వేరే సేవలను కూడా మేము ఇంక్లూడ్ చేసినాము. మీరు వాటిని కూడా దాని ద్వారా అంటే కొత్త సర్వీస్ కనెక్షన్స్ కానీ, మీరు అడిషనల్ లోడ్ బుక్ చేసుకోవడం కానీ అవి కూడా మొబైల్ యాప్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఈ అన్ని సేవలను మేము మొబైల్ ద్వారా మీకు అందిస్తున్నాం. కాబట్టి మా సేవలను మీరు ఉపయోగించుకొని డిజిటల్ పేమెంట్ మోడ్ ద్వారా పేమెంట్ చేసి మా సంస్థకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీ బిల్లో క్యూఆర్ కోడ్ ప్రింట్ అయ్యి వచ్చి ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. ఇవన్నీ కన్జ్యూమర్ యొక్క సౌలభ్యం కోసం డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలను దీన్ని మీరు ఉపయోగించుకొని మా సంస్థకు సహకరించాల్సిందిగా కోరడమైనది. నంద్యాలలో భారీ ఆర్థిక మోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చిన్ననాటి స్నేహితురాల్ని నమ్మించి దాదాపు 50 లక్షలు తీసుకుని మోసం చేశారని అనంతపురానికి చెందిన ఓ వైసీపీ యువ నాయకుడు చింతకుంట వైభవ్పై బాధితురాలు నాగశ్వేత ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన నాగశ్వేత తెలిపిన వివరాల ప్రకారం అనంతపురానికి చెందిన చింతకుంట వైభవ్ తన చిన్ననాటి స్నేహితుడు. 2024 సెప్టెంబర్లో తిరిగి సంప్రదించి వ్యాపారం కోసం డబ్బు అవసరమని నమ్మించి మొదట 5 లక్షలు అప్పుగా తీసుకున్నారని ఆమె తెలిపారు. అయితే ఈ ఆరోపణపై చింతకుంట వైభవ్ స్పందన తెలియాల్సి ఉంది. అలాగే పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. నా పేరు బి నాగశ్వేత. నేను ఇక్కడ నంద్యాలలోనే ఉంటాను, సాయిబాబా నగర్. ఇక్కడ నేను నా చిన్ననాటి స్నేహితుడి గురించి కంప్లైంట్ చేసేకి నంద్యాల ఇక్కడ సిఐ ద్వారా వచ్చాం. సి వైభవ్ అతను మా క్లాస్మేట్. అతను నన్ను మోసం చేశాడు. డబ్బు తాకట్టు పెడతానని నగలు తీసుకున్నాడు, కానీ అతను అమ్మేసుకున్నాడంట. అది తన వ్యాపారానికి హెల్ప్ చేస్తే పార్ట్నర్ చేస్తానని చెప్పాడు. దానికోసం హెల్ప్ చేశాను. ఎరేకా లీఫ్ ప్లేట్స్ అని, ఎకో ఫ్రెండ్లీ లీఫ్ ప్లేట్స్. దానికోసం నాకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసిచ్చాను నేను. అండ్ నేను అతన్ని ట్రస్ట్ చేశాను, ఫ్రెండ్ ఇంత బాగా చదివినాడు అని చెప్పి. కానీ అతను చీటర్. నాతో అతని ఖర్చులకు అని చెప్పి లోన్ యాప్స్ చేయించినాడు. దానికి కూడా సరిగ్గా పేమెంట్ చేసేవాడు కాదు. ఎంత హెరాస్ చేసేవాడు అంటే లోన్ యాప్స్ చేయని. యా 1.5 లక్షల పైన లోన్ యాప్స్లో నాకు అతనే లోన్ యాప్స్ తీసేది, అతనికి మనీ వేసేది. అతని ఖర్చుల కోసం సతాయించిన లోన్ యాప్స్ చేసి అతను డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. నేను వీళ్ళని అడిగి డబ్బులు కట్టేదాన్ని. దానికి కూడా 12 lakhs 22లో 2.5 kg దగ్గర.
అరౌండ్ 55 lakhs అలా ఉంటుంది. మీరు డబ్బులు ఎప్పుడు అడిగినారు ఆయన దగ్గర? రోజు అడుగుతాను. అతను ఫిబ్రవరిలో కూడా నాకు ఇంత లోన్ అమౌంట్ వచ్చేస్తుంది, నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అతను నమ్మబలుకుతూనే వచ్చినాడు. అతను ఏమి ఇవ్వలేదు. మీరు ఇంట్లో వాళ్ళకి తెలుసా? మా ఆయనకు ఆలస్యంగా తెలిసింది. బ్యాంక్ వాళ్ళ లోన్ గురించి మా ఆయనకు తెలీదు. లోన్ ఎట్లా తీసినారమ్మా మీరు? అతను బ్యాంకుకి తీసుకెళ్ళి లోన్ చేయించాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ దాని కింద పిఎంఏబిజీ స్కీమ్ అని చెప్పి దానికి సాక్షి సంతకాలు అవసరం లేదు. అలా అతను ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని వీళ్ళతో మాట్లాడించి నేను బైబ్యాక్ అతను అగ్రిమెంట్ రాయించినాడు. నేనే ఈ ప్రోడక్ట్స్ కొంటానని చెప్పి బిజినెస్ లోన్ చేయించినాడు. నంద్యాల పట్టణంలోని 19వ వార్డ్ పొన్నాపురం కాలనీలో నివసిస్తున్న ప్రజల కోసం శ్మశాన వాటిక లేకపోవడం చాలా దుర్మార్గమని, ముఖ్యంగా 200 కుటుంబాలకు పైగా ఉండే దళితులకు జీవో నంబర్ 1235 ప్రకారం 2 ఎకరాల శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కేవీపీఎస్ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటలింగం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్, ప్రజానాట్య మండలి నాయకులు బాల హుసేని, సుధాకర్, 19వ వార్డు ప్రజలు వీరసేన, బంగారయ్య, గుండయ్య, దేవకుమార్, శ్యామ్ సుందర్రావు, సుదర్శన్, సుధాకర్, రామకృష్ణలు పాల్గొని అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కేవలం మాటగారడితో దళితులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప ఏ మాత్రం దళితుల అభివృద్ధికి కృషి చేయడం లేదని తెలిపారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశము ఏళ్ల తరబడి నివసిస్తున్నా కూడా 6 అడుగుల నేల కూడా లేకపోవడం దళితులకు చాలా దుర్మార్గము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసము దళితుల సంక్షేమము పూర్తిగా మా బాధ్యత, దళితులను అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి ప్రగల్భాలు నేటి వరకు పలుకుతున్న పొన్నాపురం కాలనీలో పొన్నాపురంలో కేవలము 3 సెంట్ల స్థలము ఉంది. అక్కడ దాదాపుగా 7,000 మంది ఆ వార్డులో నివసిస్తున్నారు. వారు ఎక్కడ పూడ్చిపెట్టాలో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా పూడ్చిపెట్టిన చోట వాన పడితే శవాలు కొట్టుకుపోయేటువంటి దుస్థితి కూడా ఉంది. అది చాలా వరకు కూడా ఇప్పటికే రుజువైంది. ఇప్పటికైనా అని అధికారులందరూ కూడా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా శ్మశాన వాటికను వెళ్ళాలంటే చాలా ఘోరంగా ఉంది. అక్కడికి వెళ్లేందుకు నానా అవసరం పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముక్కును వేలేసుకుని వెళ్ళేటువంటి దుస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి 19వ వార్డులో నివసిస్తున్నటువంటి దళితుల కోసము 1235 జీవో నెంబర్ ప్రకారం ఖచ్చితంగా 2 ఎకరాల స్థలము కేటాయించాలని చెప్పేసి, ఇప్పటికీ కేటాయించకపోతే రాబోయే కాలంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని 19వ వార్డు పొన్నాపురంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న దళితులకు మాత్రము పూడ్చుకునేందుకు 6 అడుగుల స్థలం లేకపోవడం అనేది ఎంత దుర్మార్గ పరిస్థితో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలం కాబట్టి శవాన్ని మోసుకుపోవాలంటే బురద, కంప చెట్లు, కంప, దీంట్లో బ్రతికినంతకాలం ఎంతో కష్టాలు నష్టాలు పడి చనిపోయినప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి కూడా అక్కడ లేదంటే మరి ఏ కాలంలో బ్రతుకుతా ఉన్నామో అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో 3 ఎకరాల స్థలము ఉండేది, కానీ రాను కనీసం 3 సెంట్లకే వచ్చేసింది. అక్కడ దళితులకు కేవలం 700 కుటుంబాలకు 3 సెంట్ల స్థలమే ఉందంటే మరి ఏ రకంగా అధికారులు గుర్తిస్తూ ఉన్నారో మరి మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ దళితులకు జీవో నెంబర్ ఏదైతే ఉందో 1235 ప్రకారము దళితులకు 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించాలి. అదేవిధంగా శ్మశానానికి వెళ్లేందుకు సిమెంట్ రోడ్లు, అదేవిధంగా వీధి లైట్లు, అదేవిధంగా నీటి సౌకర్యము కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నంద్యాల పట్టణ భీమవరం రహదారిలో ఉన్న ఆల్ ఫుర్ఖాన్ ఈద్గా నందు
ఈ నెల 20వ తేదీ సోమవారం నాడు వర్షాల కోసం ఇస్తిష్ఖా నమాజ్ ప్రత్యేక దువా నిర్వహిస్తున్నట్లు జమాతుల్ ఉలమా వల్ అయిమ్మా ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ హదీ నయీబ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం అల్ ఫుర్ఖాన్ మసీద్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత సంవత్సరం ఈ సమయానికి దాదాపు అన్ని ప్రాజెక్టులు, డ్యాములు, నదులు నిండాయని, కానీ ఇప్పుడు వర్షాభావం వల్ల కరువు పరిస్థితుల వల్ల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఇద్రిస్, మౌలానా హుసేన్ రషాది, హఫీజ్ షరీఫ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. الحمدلله رب العالمين اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين لا إله إلا الله الحليم الكريم لا إله إلا الله الحليم الكريم لا إله إلا الله الحليم الكريم سبحان الله رب العرش العظيم صل على النبي محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب العالمين. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ముస్లిం సోదరులకు, ముఖ్యముగా నంద్యాల పట్టణ ప్రజల ముస్లిం సోదరులకు తెలియజేయడం ఏమనగా, ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాము. వర్షాలు లేక ప్రజలు అలాగే రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. అందువలన జమాతుల్ ఉలమా వల్ అయిమ్మా ఫౌండేషన్ తరఫున మన నంద్యాల అల్ ఫుర్ఖాన్ మసీదులో అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో నమాజే ఇస్తిస్కా అని ఒక కార్యక్రమము జరుపుచున్నాము. అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, రేపు సోమవారము అనగా 20/7/2026 సోమవారము ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుపుచున్నాము. అందువలన అందరూ కలిసి వచ్చి అల్లాహ్తో వేడుకోవాలని, అల్లాహ్ యొక్క రహమత్ గురించి మనం దువా చేయాలని కోరుచున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शहर नंदियाल अतराफ व अकनाफ के तमाम मुसलमान भाइयों को इस बात की इत्तला दी जाती है कि हमारे शहर नंदियाल की भीमावरम रोड पर जो ईदगाह है मस्जिदुल फुरकान दारुल उलूम सबीलुल हुदा, इस ईदगाह में नमाज इस्तिस्का बरोज़े पीर 20 तारीख 7वां महीना 2026 को अल्हम्दुलिल्लाह नमाज इस्तिस्का रखा गया है। तमाम हजरात आते आते अपने साथ मुसल्ला वगैरह लेकर आए। और इसी तरह अल्हम्दुलिल्लाह ये जो ऐलान किया जा रहा है, बड़े हजरत दामद बरकातुहुम सदर जमाअतुल उलमा वल अइम्मा फाउंडेशन ट्रस्ट दामद बरकातुहुम के वास्ते से है। इसलिए उम्मीद करता हूँ कि आप तमाम हजरात हमारा ये पैगाम सुनते ही मस्जिदुल फुरकान को अपना जाए नमाज ले लेकर अल्हम्दुलिल्लाह सुबह 10 बजे पहुँच जाएंगे। वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जैसा कि अल्हम्दुलिल्लाह अभी जो है ऐलान हुआ, बारिश की कमी की वजह से, बारिश नहीं होने की वजह से, और जो है हम देखते हैं हर साल हमारे तालाब, हमारे नदियाँ, हमारे डैम्स वगैरह सब भर जाते थे। लेकिन इस साल जो है पानी की कुछ कमी महसूस हुई, और पानी की कमी महसूस होने के बाद हजरत उलमा किराम जमातुल उलमा वल अइम्मा फाउंडेशन के हजरत उलमा किराम ने और हमारे साथियों ने मशवरा दिया कि हजरत जब भी बारिश की कमी होती है, हमारे अकाबिरीन और अल्लाह के रसूल अलैहिस्सलाम का तर्ज अमल को अपनाते रहे, नमाज इस्तिस्का के ज़रिए से अल्लाह को मनवाते रहे।
अच्छा है कि हम भी जो है नमाज इस्तिस्का पढ़कर बारिश अल्लाह से लेंगे, रहमत बारह अल्लाह से लेंगे बोलकर जो मशवरा दिए। बहरहाल जो है अब ये पानी बरसाने का निज़ाम अल्लाह का है। आग, हवा, पानी, मिट्टी, ये चार चीजें अल्लाह के कब्ज़े कुदरत में होती हैं। अब हमको पानी की जरूरत है। अल्लाह भी जो कुरान में कहा वहुवल्लज़ी खलक़ मिनल माई फजअलहु नसबन व सिहरा, पानी का दुनिया का पूरा वजूद अल्लाह पाक पानी पर ही रखा है। तो बहरहाल पानी की किल्लत की वजह से, बारिश की कमी की वजह से जो है मवेशी परेशान, इंसान परेशान और फार्मर्स परेशान, खेती बाड़ी वाले करने परेशान। गोया पूरा जो है इंसानियत 18,000 मखलूक़ात जो है पानी नहीं होने की वजह से परेशानी में आती है। इसलिए हम लोग जो है जमातुल उलमा वल अइम्मा फाउंडेशन की तरफ से ऐलान किया जा रहा है, आप लोगों को जो है नमाज की दावत दी जा रही है कि पीर के दिन 20 तारीख को, पीर के दिन ठीक 10 बजे इंशाअल्लाह हमारी मस्जिदुल फुरकान ईदगाह के अंदर बारिश की नमाज पढ़ी जाएगी। आप तमाम नंदियाल के अहबाब, अतराफ व अकनाफ के अहबाब से गुजारिश है कि अपने जानिमाज मुसल्ले के साथ बराए मेहरबानी तशरीफ लाने की कोशिश करें। हम सब मिलकर जो अल्लाह को मनवाएंगे, हम सब अल्लाह के सामने खाली झोलियों को हाथ फैलाएंगे। इंशाअल्लाह हम अल्लाह के बंदे हैं, गुलामान रसूलुल्लाह हैं, अल्लाह हमारी दुआओं को कभी रद्द नहीं करेंगे। इसलिए तमाम भाइयों से गुजारिश है कि पीर के दिन 10 बजे तशरीफ लाने की कोशिश करें। अस्सलाम वालेकुम। నంద్యాల జీవో ఎంఎస్ నంబర్ 396 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 20 తేదీ నుంచి 31 వరకు తమ పనులకు స్వస్తి పలికి పెంటౌన్ చేయాలని నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ఫరూక్, తోడేటి రమేష్, కార్యదర్శులు శివరాం, మాలిక్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు జైలాన్, పిల్లి వెంకటేశ్వర్లు, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము సమ్మె తలపెట్టడానికి కారణం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 జీవోను రద్దు చేయాలి. మేము మా జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. రేపు ఈ నెల 20 తేదీ నుండి 31 వరకు పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు ప్రజలు మరియు మీడియా మిత్రులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మేము నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్, నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో దస్తావేజ్ లేఖర్గా పనిచేస్తున్నాను. నా పేరు మాలిక్ బాషా. గత ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి దస్తావేజ్ లేఖర్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో భాగంగా ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేస్తూ అతని యొక్క జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఈ రిజిస్ట్రేషన్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి దస్తావేజ్ లేఖరి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వము 396 జీవో ద్వారా దస్తావేజ్ లేఖరి అనేవాడు అసలు ఉండకూడదు, ఈ దస్తావేజ్ లేఖరి చేసే పని కూడా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించి వారి ద్వారా పనులు జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 1 లక్ష మంది, ప్రత్యక్షంగా 1 లక్ష మంది, పరోక్షంగా దాదాపు 2-3 లక్షల మంది దీనివల్ల ప్రభావితమై వారి యొక్క జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కావున మేము ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇటువంటి పనులను, ఇటువంటి జీవోలను రద్దు చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. ఇందులో గవర్నమెంట్ వారు సహకరించాల్సింది కూడా కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ వారు ఈ విధమైన చర్యను వాళ్ళు ఆపడానికి ఏ విధంగా కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కావున ఈ నెల 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు అందరూ మరియు డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు అందరూ కలిసి
పెన్ డౌన్ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగినది. కావున ఈ దినం ఈ మీడియా ముఖంగా 50 మంది ప్రజానికానికి అలాగే ప్రభుత్వం వారికి కూడా ఈ యొక్క మా యొక్క సమస్యను తీసుకెళ్లి దీనిని వాళ్ళు సానుకూలంగా పరిశీలించి మా సమస్యను పరిష్కరించాలని కోరడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నుంచి మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులందరూ 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు పెన్ డౌన్ చేస్తూ తమ విధులకు స్వస్తి పలుకుతూ నిరసన తెలుపుతూ సమ్మె చేయడానికి తలపెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మా యొక్క ఈ రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం వారు ప్రైవేటు వాళ్ళు కలిసి ఒక ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థను ముందుకు నడపాలనుకుంటున్నారు. దానివల్ల మా దస్తావేజుల యొక్క జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి మా దస్తావేజు లేఖరుల జీవన భృతికి విఘాతం కలుగుతుందని చెప్పి మేము ప్రజోపయోగాలకు ఎప్పుడు అడ్డు కాదు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాసేవలకు ఎప్పుడు అడ్డు రాము. ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ ఈ వ్యవస్థలో దస్తావేజు లేఖరి అనేవాడు ఉండాలి. మా ఈ లేఖరి జీవితానికి ఎలాంటి ధోకా రాకూడదనే ఉద్దేశంతో మేము సమ్మె తలపెట్టినాము. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో సమ్మెలు నిరసనలు పెన్ డౌన్లు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర దస్తావేజుల సంఘం వారు పిలిచిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దస్తావేజు లేఖరి ఈ పెన్ డౌన్ చేయడానికి తలపెట్టడమైంది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ విధానం వల్ల మా యొక్క ఈ వృత్తికి విఘాతం కలగొనే ఉద్దేశంతో మేము సమ్మె తెలపడం జరిగింది. ఈ సమ్మెకు అందరూ సహకరిస్తారని అందరినీ పేరు పేరున మా నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ విషయాన్ని ప్రజల ద్వారా తెరిపించమని చెప్పేసి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, మరి వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. నంద్యాల జిల్లాలో మరోసారి వజ్రాల వేట సందడి నెలకొంది. సిరివెల్ల మండలం పచ్చర్ల సమీపంలో సర్వనరసింహస్వామి ఆలయ శివార్లో వర్షాలు కురవడంతో వాగులో వజ్రాల కోసం ప్రజలు బారులు తీరారు. నంద్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ సమయంలో తలంబ్రాలుగా వజ్రాలు ఉపయోగించారని, అందుకే ఈ ప్రాంతంలో వజ్రాలు లభిస్తాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. ప్రతి ఏడాది తొలి వర్షాలు పడగానే ఇక్కడ వజ్రాల వేట ప్రారంభం కావడం ఆనవాయితీగా మారింది. దొరికిన రాళ్లను పరిశీలించేందుకు కమిషన్దారులు ప్రత్యేక యంత్రాలతో ఒక్కో రాయికి 20 చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు. వజ్రాల ఆశతో ఆలయ శివారంతా సందడిగా మారింది. ఎంతమంది వచ్చింటారు మొత్తం డైలీ? మనం చూస్తున్నాం అంటే నీళ్ళలో ఉన్నటువంటి మట్టిని తీసి పార పట్టుకొని తీస్తూ ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న పులకరాలు ఆ పులకరాలను కూడా ఒక బౌల్ దీంతో మళ్ళీ వడగడతారు. వడగట్టడానికి సపరేట్గా అంటే ఒక టీంలో లేదండి. ఈరోజు దొరికిద్దని ఆశ లేదండి. ఆశతో ఉన్నామండి. ఈరోజు దొరికింది, ఈరోజు దొరికింది కానీ ఇంకా ఏదైనా కూలి పని చేస్తానండి.
సాయంత్రం 6 అయినా చేస్తామండి, అదే ఆశ నీరస అయిపోతుంది. సాయంత్రం ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటంటే చెట్టు కూలి పని చేసుకున్నా అంత ఒళ్ళు నలగదు, అంత ఉంటుంది. మరి ఎందుకు అంత ఇబ్బంది? ఎంతమంది వచ్చింటారు మొత్తం డైలీ? మనం చూస్తున్నాం అంటే నీళ్ళలో ఉన్నటువంటి మట్టిని తీసి పారపట్టుకొని తీస్తూ ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న గులకరాలు ఆ గులకరాలను కూడా ఒక బౌల్ వేస్తారు. దీంతో మళ్ళీ వడగడతారు. వడగట్టడానికి సపరేట్గా అంటే ఒక టీంలో. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లి వద్ద అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని లక్షల్లో కొలగొడుతున్న అక్రమ మైనింగ్ నిర్వాహకులపై గ్రామస్తులు భూగర్భ గనుల శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో ఆ ప్రాంతంలో అధికారులు దాడులు నెరవేర్చగా రాత్రి సమయంలో మైనింగ్ పనులు నిర్వహిస్తూ లారీలో ఐరన్ ఓరును తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ప్రాంతంలో 3 లారీల్లో లోడుతో తరలించడానికి సిద్ధంగా ఉన్న లారీలను స్థానిక బేతంచెర్ల పోలీస్ స్టేషన్ వద్దకు తరలించి అక్రమ మైనింగ్ దారులను గుర్తించాలని భూగర్భ గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ ఐరన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆషాఢ మాస వేడుకలు, జగజ్జనని ఆలయంలో భక్తుల రద్దీ, ఘనంగా పుట్టింటి చీర సమర్పణ. విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా డిజిటల్, వినియోగదారులకు ఏపీ ఎస్పీడీసీఎల్ సూచనలు. యాభై లక్షల ఆర్థిక మోసం ఆరోపణలు, వైసీపీ యువనేతపై బాధితురాలు ఫిర్యాదు. శ్మశాన వాటిక కోసం దళితుల ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రం. వర్షాల కోసం నంద్యాలలో ప్రత్యేక ఇస్తిస్ఖా నమాజ్, నెల 20న నిర్వహణ. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దస్తావేజులేకర్ల పెన్ డౌన్ పిలుపు. నంద్యాల జిల్లాలో మళ్లీ వజ్రాల వేట సందడి, పచ్చర్ల శివార్లో అదృష్ట పరీక్ష. బేతంచెర్లలో అక్రమ మైనింగ్, అధికారుల దాడులు, ఐరన్ ఓర్తో 3 లారీలు స్వాధీనం.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.